ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియల్, మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ కింద ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైందండి. జ్యుడిషియల్, మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ కింద ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. కానీ దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజులు మాత్రమే గడువు ఉందండి. ఈ రోజు రేపే అనమాట. రేపే చివరి రోజు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుంటారనే ఉద్దేశంతో మరొకసారి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీ సొంత జిల్లాలోనే ఖాళీ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. జాబ్ పొందేటటువంటి అభ్యర్థులు మీ సొంత జిల్లాలోనే పనిచేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి చివరిలో జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 24,280 రూపాయలు ఉంటుందండి. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 35,000కు పైగానే స్టార్టింగ్ శాలరీ వస్తుంది. 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు జీతం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి tshc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుందండి. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకున్నట్లయితే జనవరి 31వ తారీఖు అండి. అంటే రేపటి రోజే అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలనో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేసి ఇచ్చారు. చూడొచ్చు మీరు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైనా డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కన్నా ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 2025 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 34 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సిందే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అంటే 39 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారండి. అందులో 100 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నల్లో వచ్చేస్తున్న 60 ప్రశ్నలు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ టాపిక్ నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా 40 ప్రశ్నలు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి 40 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోత్ లాంగ్వేజెస్లో నిర్వహించడం జరుగుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలోనే పరీక్ష రాయొచ్చు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి చివరిలో వచ్చేసిందో జిల్లాల వారీగా ఖాళీల వివరాలన్నీ ఇచ్చారండి. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. అందులో మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలను తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనగాం జిల్లాలో వచ్చేసిందో మొత్తం వచ్చేసిందో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 3 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఈ 3 పోస్టులలో ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులను కేటాయించినట్టుగా ఆ 2 పోస్టులలో 1 పోస్టు మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగింది. ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1 పోస్టును అయితే రిజర్వ్ చేశారో ఆ 1 పోస్టు కూడా మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా పట్టికల రూపంలో చూపించడం అయితే జరిగింది. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే వివరాలన్నీ తెలుసుకొనేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.